అందరూ బాగున్నారా? నా జీవితంలో ఎప్పుడు బియర్ ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. ఫస్ట్ టైం నాకు ఇలాంటిది వచ్చింది. నిజం చెప్పాలంటే గేమ్ పని ఈజీగా వచ్చింది నాకైతే. లాస్ట్ చూడండి మా మీకు పూర్తిగా అయితే అర్థమైపోద్ది. ముందు నేను ఒక ఇంట్లోకి వస్తే మొత్తం ఆడ బ్యాగ్ తప్ప నాకైతే ఏమీ దొరకలేదు. ఇల్లు మొత్తం రుచి చేసేసాడని చెప్పి నేనైతే వేరే ఇంటికి బయలుదేరాను. అప్పుడే సరే ఎదురుపోతే 8 సార్లు ఆడ అక్కడ దిగుతా ఉన్నాడు. ఓకే గన్ దొరికితే లేపద్దామని చెప్పి ఇంట్లో దూస్తే బుల్లెట్లు బ్యాగ్ తప్ప ఇంకా ఏమీ లేవు. ఇంకా సరేలే ఇంకా ఆడ ఎదురుగా గన్స్ ఉన్నట్టు ఆ పక్క వెళ్తే హెల్మెట్ ఆడ కూడా బ్యాగ్ లా ఉన్నాయి. ఈడ కూడా బ్యాగ్ హెల్మెట్లు తప్ప నాకైతే అసలు ఏం దొరకలేదు మా. సరే కొన్ని ఇల్లు చేద్దామని చెప్పి అయితే తిరిగాను. ఆ ఇంట్లో కూడా గన్స్ లేవు. అట్టా పోతుంటే దరిద్రం పక్క ఒక ఎనిమిది అయితే వచ్చాడు. వాడికి గన్ ఉంది మామ అది చేత కొట్టే లోపల నన్ను లేపేశాడు. ఇంకా మనం అయితే ఒప్పుకునేది లేదు. ఇక్కడ గన్ తీసుకుని మరి అయితే కొడదామని అయితే ఫిక్స్ అయిపోయాను మామ. ఇంకా ఎనిమిది నన్ను కొట్టగా నాకైతే ఏడాకాలైతే ఏడదనుకున్నా. ఇంకా ఇక్కడ గన్ తీసుకుని మరి అయితే కొడదామని అయితే ఫిక్స్ అయిపోయా పూర్తిగా. ఇంకా నేనైతే ఇంట్లో దిగాను. అప్పుడే ఒక 5 సౌండ్ వచ్చి ఇంట్లో చూస్తే ఒక స్నైపర్ ఎత్తుకున్నాడు. ఆయన సౌండ్ పెట్టుకుని చిన్న గన్ ఉందని చెప్పి లేపేద్దాం చూస్తే వెళ్ళిపోయాడు. దానికి కూడా ఇచ్చాను మా తను వెళ్ళిపోయాడు. అప్పటికే ఆయన అయితే రోజు పెట్టేది లేదని చెప్పి ఇల్లు దాటిన అప్పటికి వాడు నుంచి అయితే ఎస్కేప్ అయిపోయాడు మామ. లేకపోతే అయిపోయాడు నా చిన్నగాని. ఇల్లంతా బాగా చూస్తున్నా గానీ వాడైతే ఏడ కనబడలేదు. సరే గన్నే ఎత్తుకొని వచ్చిన కానీ సెవెన్ లేపగలం. మన చేతులు గన్ను ఉందా బట్టి దేని గెలుచుకోకుండా ఉండలే మనం. ఎదుగుండి చెప్పి దాన్ని కాల్ చేశాను. ఎన్ని వచ్చాక నా పరిస్థితి వేరే రకం. ఏదో కానీ గన్లు ఉన్నాయనుకుంటే అస్సలే నాకు నిజం చెప్పాలంటే మామూలుగా కాలవట్లేదు. ఇంకా ఇల్లు వదిలిపెట్టేసి అయితే వేరే ఇంటికి ఎదగడానికి అయితే బయలుదేరాను నేను. కొంత దూరం అవుతుంది అత్త నాకైతే ఇది కనబడింది. తర్వాత బ్యాట్మెన్ చాలా చూసి దేవుడా అని అనుకుని మళ్ళీ దీని చుట్టూ తిరగడం అయితే మొదలు పెట్టేసాము. ఏదైనా మంచి కావాలి మంచి గంట రావాలని చెప్పి బ్యాట్మెన్ దేవుని అయితే కోరుకుంటాను నేను. అప్పుడు తోట దొంగ దెబ్బ కొట్టడానికి వచ్చేసాడు. నా దరిద్రం పక్కన ఉంది. గన్లు దొరికితే లేదనుకుంటే అప్పుడే MP40 దొరికింది మంచిది. సరే ఇకంతా లేపేద్దాం అని చెప్పి వాడు వచ్చి అప్పటికి చూస్తుంటే వాడు గ్లోలెస్ ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ఇక లేపేద్దాం అనుకుని అప్పటికి వేసేడు నా దరిద్రాన్ని. ఇక వేసేద్దాం అనుకున్నాను. అప్పుడే నా ఫోన్ కూడా హ్యాంగ్ వచ్చింది. అది అట్టుంటది ఈ రోజు నా దరిద్రం అట్ట.